అత్యద్భుతమైన సన్నివేశం. నారాయణ శర్మ గారు మంచి జ్యోతిష్కులు కాబట్టి ఒకే ముహూర్తంలో అనేక రకాలైనటువంటి సౌభాగ్యాలు కలిగేటట్టుగా ముహూర్తం పెట్టుకుని వచ్చారు ఆయన. నిరుడు ఇలాగే సన్యాసాశ్రమాన్ని స్వీకరించిన యతీశ్వరుడు నిరుడులో వచ్చారు. అభ్యాగత స్వయం విష్ణు అని ఆ విష్ణు స్థానంలో ఇవాళ ఇదే సమయానికి మనకి హుబ్లీలో ఉండేటటువంటి మహానుభావులు స్వాములు వారు రావటం చాలా ఆనందంగా ఉంది. ఆయనకి తెలుగు తెలియవచ్చు కానీ పూర్తిగా తెలియదు కాబట్టి మనం ఆయన గురించి ఏం మాట్లాడుకున్నా ఇబ్బంది లేదు. పూర్తిగా తెలిస్తే ఏమిటి నా గురించి ఇలా మాట్లాడేవాళ్ళు నా మీద ఆగ్రహం చూపించవచ్చు. అసలు తెలియకపోవడం లేదు. ఎందుకంటే ఈ ప్రచారం నుంచి వచ్చి ఈ పిఠాపురంలో దత్తాత్రేయ మూల సన్నిధిలో అనుష్ఠాన నిమిత్తం వచ్చారు. సరే, వీరు మీ సభలో ఉన్నవారికి చిన్న పరిచయం ఏమిటి అంటే, పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్య విశేషం వల్ల వర్తమాన జన్మలో జ్ఞాన వైరాగ్యాలు వస్తాయి అని చెబుతూ ఉంటారు. ఆ చెబుతూ ఉండే వాక్యాలకి మూర్తి స్వరూపులుగా మన స్వామి వారిని చెప్పుకోవచ్చు. బ్రహ్మశ్రీ జీవన్ముక్తులు గురువరేణ్యులు బాలచంద్ర శాస్త్రి జోషి గారి పాఠశాలలో సుశిక్షితులై హుబ్లీలో ఉంటూ మంచి వైరాగ్య సంపన్నులు, తురీయాశ్రమాన్ని స్వీకరించాలి అని ఉత్కృష్టమైనటువంటి ఇచ్చతో ఉన్న స్థితిలో ఆయన ఇంకా మీరు చిన్నవారు, వారికి పూర్వాశ్రమంలో ఉండే బాధ్యతల వల్ల మా గురువులు కూడా నువ్వు ఈ ప్రకారంగా ఉంటూ ఉంటే వాళ్ళ యొక్క రక్షణ చూడాలి, వాళ్ళ యొక్క తర్వాత వారి జీవనం గురించి చూడాలి అని ఇలా నింపాదిగా ఆయన వైరాగ్యం మీద కొంచెం నీళ్లు చల్లారు. ఎంతమంది పిల్లలు, వీరికి ఏదైనా ఒక రకమైనటువంటి ఉపాధి ఏర్పాటు చేయాలి అని మరి ఆ ఉపాసన దైవాన్ని ఏం ప్రార్థించారో 2-3 ఏళ్లలో మరి ఆయన్ని ఆశ్రయించినటువంటి ఆ యజమానుడు ఎవరో ఏ ఇబ్బంది లేకుండా ఇల్లు కానీ వాకిలు కానీ తర్వాత వాళ్ళకి కావలసినటువంటి వివాహాలకు కావలసినటువంటివి అన్ని వ్యవస్థలు చేసేసి ఇంకా ఇంకా సన్యాసం బుక్ చేసుకుందామనే స్థితిలో మళ్ళీ గురువులు ఏం చెప్పారు అంటే, ఇంకా చిన్నతనంలో ఉన్నారు, పత్ని అనుమతి కూడా కావాలి వివిధ సన్యాసానికి అని ఒకటి చెప్పారు. సరే, అన్ని ఏర్పాట్లు చేసేసాం కాబట్టి ఇటుపైన గృహంలోనే సన్యాసిగా ఉన్నాం అనే ఉద్దేశంతో భోజనానికి కిందకి రావడం, పైన అనుష్ఠానం చేసుకోవడం, ఇలా కొన్ని సంవత్సరాలు గడిపారు. ఇంకా ఎంత ఉత్కృష్టమైనటువంటి వైరాగ్యంతో ఉన్నవారిని మనం ఇబ్బంది పెట్టకూడదని ఆ పతివ్రత శిరోమణి మీరు ఆశ్రమ స్వీకారం చేసిన అభ్యంతరం లేదంటే అప్పుడు ఆశ్రమ స్వీకారం చేసి చాలా ఉన్నంతలో, నాకు తెలిసినంతలో ద్రవ్యాన్ని చేతితో కూడా ముట్టుకోవట్లేదు. ఆయన చారధామ యాత్ర చేశారు. ఎవరైనా శిష్యులు భక్తులు టిక్కెట్ ఇస్తే ఆ రైల్లో కూర్చోబెడితే వెళ్తారు. అక్కడ తర్వాత ఎవరైనా టిక్కెట్ ఇచ్చి వచ్చేదాకా నడిచి వెళ్ళడమే. అలా చారధామ యాత్ర అది చేశారు. వీరి యొక్క ఔన్నత్యాన్ని, అనుష్ఠానాన్ని, అలాగే ఆ దత్తాత్రేయ పరంపరలో ఉండే అనుష్ఠానానికి ముగ్ధులైనటువంటి ప్రస్తుతం శంకేశ్వర పీఠాధిపతులుగా ఉన్నటువంటి మహనీయులు ఆయన ఇటువంటి వారే ఆ పీఠానికి ఉత్తరాధికారిగా కావాలి అని వారందరూ వారు వచ్చి నేను ఇలా సర్వసంగరీత్యాగా ఉంటాను అంటే కాదు, అటువంటి స్థానంలో ఉంటే అందరికీ ఉపకరిస్తుంది అని భవిష్యత్తులో ఉత్తరాధికారిగా శంకేశ్వర పీఠం అని చాలా ప్రాచీన పీఠం, దానికి కూడా కొండ తెలిచారు ఆయన. అన్ని వారందరూ వచ్చి కోరారు, ఆ మఠ నిర్వాహకులు కానీ స్వాముల వారు కానీ. అందుచేత ఇటువంటి వారు దత్తానుష్ఠానానికి, మూలక్షేత్రానికి, దత్త మూలక్షేత్రం అని దత్తాత్రేయ భక్తులకి, ఉపాసకులకి మూలక్షేత్రంగా ఒక్కసారి పిఠాపురం రావటం, ఆ దత్తుడిని శ్రీపాద వల్లభ సంస్థానం చూడటం ఒక రకమైనటువంటి ఇచ్చ. ఆ ప్రకారంగా వచ్చిన మహనీయులు ఇదే సమయంలో వచ్చారు కాబట్టి వారికి ఆనందం దేని వల్ల చేకూరుస్తాం అంటే వేదస్వస్తి, ఘనస్వస్తి రూపంగానే వారికి ఆనందం చేకూర్చాలని చివరికి ఘనస్వస్తి సమయానికి ఆయన వచ్చారు కాబట్టి వీరందరూ కూడా వారు సంతోషించి ఈ కార్యకర్తల్ని మనల్ని అనుగ్రహించేటట్లుగా ఘనస్వస్తి చెప్పవలసిందిగా కోరుతున్నాను. అయ్యా, మరి ఏదైనా అనుగ్రహ భాషను చేసిన 2 వాక్యాలు
करुणालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तो पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। यस्य प्रसादात् अहमेव विष्णुः मय्येव सर्वं परिकल्पितं च इत्थं विजानामि सदात्मरूपं तस्यां हृद्यं प्रणतोऽस्मि नित्यम्। उद्धरेदात्मनात्मानम् आत्मानम् अवसादयेत् आत्मैव ह्यात्मनो बन्धुः रिपुरात्मनः। मनुष्य जन्म प्राप्त होना अत्यंत दुर्लभ है, ये सभी को पता है। इसमें इस परंपरा में आना ये भी अत्यंत दुर्लभ है और इस परंपरा को रक्षण करना ये भी कठिन है। और आगे की बातें आपको सब पता है। इस सभा में इस तरीके से बाहर हमें कहना भी उचित नहीं और आगे की बातें, इसलिए ज़्यादा आगे नहीं बढ़ेंगे। तो अपनी परंपराओं को टिका के रखना हमारी जिम्मेदारी है। मनुष्य जन्म फिर से प्राप्त होगा नहीं होगा ये हमें पता नहीं है। अभी जो प्राप्त हुआ है अनेक जन्मों की अनंत वासनाओं को क्षय करते हुए हम किसी भी तरीके से यहाँ पे आए हैं। आगे भी इन वासनाओं को क्षय करते हुए हम अपना खुद का आत्मोद्धार खुद को ही करना है और कोई हमें साथ में नहीं आएगा। जो गुरुओं के द्वारा अपने माता पिताओं के द्वारा हमें संस्कार प्राप्त हुए हैं उनको टिका के रखना और उनको आगे बढ़ाना। जब यहाँ पे हम वैदिक कर्म करने के लिए यहाँ जब आते हैं तब सदाचार संपन्नता से आगे बढ़ते रहना जरूरी है। यम नियमों का भी पालन होना जरूरी है। सत्य, अहिंसा, अस्तेय, परिग्रह, ब्रह्मचर्य, शौच, संतोष, तपस, स्वाध्याय, ईश्वर प्रणिधान, इनका भी पालन होना जरूरी है। और इस तरीके से जहां पे हमें संग मिलता है वहीं पे हम जाके यदि अच्छे कार्य को करने लगे तो अपना आत्मोद्धार होने के लिए कठिनाई नहीं होगी। और इस पाठशाला को देख के हमें करीब 15 साल से पहले हम इनसे मिले हुए हैं। 15 साल नहीं, करीब 20 साल। तभी हम पूर्वाश्रम में एक बार आए थे यहाँ, तो कुछ 3-4 दिन रुके थे। तब यहाँ का वातावरण देख के हम आकर्षित हो गए और हमारा स्वभाव ऐसे रहा, सदा सत्वगुणाश्रितो हो। कभी भी सत्वगुण का आश्रय लेते हुए हमें चलने की आदत पड़ गई थी, वो भी गुरु कृपा से। और जब ऐसे सताहे संकष सकलम प्रसूयते, जो संत लोग जो रहते हैं, पंडित लोग जो रहते हैं, इनके संग में रहने से अपने आप ही जन्मांतरीय पाप क्षय होते जाते हैं। वैसे हम गुरु महाराज जी के सानिध्य में जब रहे, करीब 30 साल तक उनके पास रहे, 15 साल तक उनके घर में ही रहे। ये जो हम इस आश्रम में आए हैं
उसके लिए कारण वही है। पुष्पमाला प्रसंगेन तंतुम शिरसि विधारयति, ऐसी अवस्था हमारी है। तो उसके लिए कारण और कोई नहीं है। उठते बैठते उनके साथ 24 घंटा उनके रहने से सब कुछ ये प्राप्त हो गया है। और ज्यादा इस तरीके से बातें करना हमें उचित नहीं लगता है, क्योंकि इतने बड़े बड़े विद्वान बैठे हैं। सिर्फ विद्वान नहीं है, पंडित है, क्योंकि वो सर्वपरिणित है, ये हम जानते हैं। सिर्फ वेशभूषा में ही सिर्फ अंतर है। और ऐसे पंडित लोगों के साथ आपके चहल पहल हो रही है, ये भी आपका भी भाग्य है। इस तरीके से आप यदि इनका सहयोग लेते हुए आप आगे बढ़ोगे तो आपका भी आत्मोद्धार हो जाएगा और इस देश का भी उद्धार हो जाएगा, ऐसे हमें लगता है। और हमें लग रहा है कि यहाँ पहले आ चुके होते तो और हमें कुछ प्राप्त हो जाता। हम पिछली बार जब आए थे तो मुझको पूछे थे कि हम यहाँ कुछ वेदांत का कुछ आपके साथ संयोग हो जाए पढ़ने में तो हमें अनुकूलता हो जाएगी, लेकिन लगता है ऐसे संभव नहीं हुआ था, कुछ कारण हुआ होगा। अभी देखेंगे, भगवान की जैसी इच्छा है वैसे होता जाएगा। सब कुछ उसी के ऊपर सौंपे है। अभी राजेश शास्त्री जी ने जो कुछ प्रस्ताव रखा है, अभी इतने सालों तक उनके साथ रहे हैं, इसलिए उनको ना भी नहीं कह सकते। इतने सालों तक उनको टाल रहे थे हम बीच बीच में, लेकिन अभी जब आमने सामने हो गए तो कुछ बातें बोल ही नहीं सकते हैं। अभी उन्हीं की जैसी मर्जी है वैसे प्रारब्ध है, समझ सो हो करके बोले हैं तो ऐसे चलना है। आगे भी आप लोगों का हमें सहयोग चाहिए, क्योंकि ब्राह्मणों का सहयोग हो तभी हमारा धर्म जो है अभिवृद्धि होगा। धर्म एव हतो हन्ति धर्मो रक्षति रक्षता तस्मात् धर्मो न हन्तव्यो मानव धर्म हतो बलि। धर्म का रक्षण हमें ही करना है और कोई नहीं आएगा, नहीं आएगा। धारयति धर्मः धारणात् धर्मः ध्रियते धर्मः, इसे कहते हैं। तो अपने में उतारना जरूरी है धर्म को। तो ये उतारने के लिए आपका भी सहयोग हमें जरूरी है, क्योंकि अभी पीठाधिपति उन्होंने करने के लिए सोचा है, लेकिन हम इसलिए ना बोल रहे थे कि बड़ी जिम्मेदारी है, हम इतनी बड़ी जिम्मेदारी निभा सकते हैं नहीं निभा सकते हमें भी पता नहीं है। शास्त्री महाराज जी कहते थे कि अनाश्रितः कर्म फलम कार्यम कर्म करोति यः स सन्न्यासी च योगी च न निरग्निर् न चाक्रियः। इस हिसाब से कर्म फल का आश्रय ना लेते हुए कर्म करते रहना है। इस हिसाब से अभी हम आगे सोच के ही इसमें पैर रख रहे हैं। अभी आप ब्राह्मणों का ही सहयोग हमें जरूरी है। और सब जगह पे हम देखते हैं कर्म करना ही जरूरी है, क्योंकि चित्त से शुद्ध है कर्म न तो वस्तु उपलब्ध है वस्तु सिद्धि विचारेण न किंचित कर्म कोटि भी। तो चित्त शुद्धि के लिए कर्म करना आवश्यक है। और ये जब प्रकृति में जब हम आए हैं तो प्रकृति हमारे ऊपर बार बार आघात करती ही रहती है, तो अपना कार्य नहीं छोड़ती है। तो इसलिए हमें सत्कर्म करते रहना है। उसका आश्रय लेते जाओगे तो मैंने कर्म छोड़ दिया, मुझे कुछ करना ही नहीं है, ऐसे करके सोचे बैठेंगे तो ज्यादा मन ऊपर बैठेगा, तो झाड़ने की दिक्कत हो जाएगी। इसलिए जितना हर रोज जितना होता है पापक्षय होता रहना जरूरी है।
इसलिए यति संध्या भी कही है। यति संध्या भी इसीलिए कही है क्योंकि कर्मक्षय इसी तरीके से होता रहेगा तो अच्छा हो जाएगा। तो इस हिसाब से हम सोच रहे हैं। तो जो कुछ आगे बढ़ने के लिए हमें कर्म करना है तो सभी के सहयोग से ही होना है, इसलिए हम इसमें शुरुआत कर रहे हैं और आपका सहयोग भी जरूरी है। और पंडित लोगों का भी हमारा सहयोग जरूरी है। यहाँ जैसे विद्वत सभा होती है तो वहाँ भी विद्वत सभा होनी जरूरी है। तब हम पूर्वाश्रम में जब यज्ञ यागादि कर्म करने के लिए जाते थे तो आज की परंपराओं में यहाँ कैसे होता है हमें पता नहीं है, लेकिन महाराष्ट्र में, कर्नाटक में, मध्य प्रदेश में जब जाते थे हम, तब वहाँ की परंपरा थोड़ी पूर्व परंपरा से खंडित हो रही है। तो हम अपना कभी ग्रुप नहीं बनाए थे। जो जहाँ जैसे मिले ब्राह्मण उसी को सम्मिलित करते हुए उनके साथ उनके भी विचार लेते हुए उसको आगे बढ़ाते हुए हमें जाना है। ना गुणी गुणिनम वेत्ति गुणी गुणीष्मत्सरी गुणी च गुण रागे च विरलः सरलो जना। दुर्जन को पता ही नहीं गुण क्या होते हैं, लेकिन गुणी दो गुणी व्यक्ति होते हैं। दो इंजीनियर होते हैं, दो डॉक्टर होते हैं, दो वैद्य होते हैं, दो पंडित होते हैं, दो पुजारी होते हैं, लेकिन एक दूसरों के अवगुण की तरफ ही ज्यादा बढ़ते रहते हैं। इंजीनियर कहेगा कि ये इसने जो बिल्डिंग बनाई है इसमें इस तरीके से नहीं, इसमें सीमेंट कम डाला है, ये ऐसे बनाना चाहिए था, ऐसे नहीं बनना चाहिए, ऐसे बनना चाहिए। वकील कहेगा ये आर्ग्यूमेंट सही नहीं है, ये इस आर्ग्यूमेंट के कारण जजमेंट ऐसे आया है। पंडित कहेगा ये इस तरीके से नहीं, ये वाक्य ऐसे होने चाहिए। कर्मकांड करने वाले ये मंत्र ऐसे होने चाहिए, ऐसे कर्म ऐसे होने चाहिए, इसी में उलझते रहते हैं। लेकिन हमें इससे आगे बढ़ना जरूरी है। इसलिए दत्तात्रेय महाराज ने 24 गुरु किए। तो हर व्यक्ति में, हर जीव में कुछ ना कुछ गुण है। उन गुणों को ग्रहण करने के लिए हमें यहाँ पे आना है, नहीं तो हमें और अन्य लोगों में क्या अंतर है। ये जो वर्ण जो है ऊपर का है, तो हम नीचे लोगों को ऊपर उठाने के लिए हमें सोचना जरूरी है और हमें नीचे नहीं जाना है, उनको ऊपर उठाना है, इतना ही देखना है। किसी का तिरस्कार ना करते हुए हमें ऊपर उठना है, हमें कमल पत्र की तरह रहते हुए आगे बढ़ना है। और बहुत सारी बातें रहती है, आपको कहने की जरूरत नहीं है। हर नित्य आपका यहाँ पे सत्संग होते रहता है। तो इतना ही कहते हैं हम अपना, आपके पास जो बातें हमारी हुई है, भाषण जो हुआ है, यहीं पे समाप्त करते हैं। अवधूत चिंतन श्री गुरुदेव వారు చెప్పిన దానికి యథా విధిగా అనువాదం చేయాలంటే ఎంతసేపైనా చేయొచ్చు. తాత్పర్య వాక్యాలు మన శాస్త్రి గారు మనం నిర్వహిస్తారు. స్వామీజీ చాలా సరళమైన హిందీలో చెప్పారు. బహుశా అందరికీ తెలిసే ఉంటుంది, పెద్ద విశేషమేం కాదు. ముఖ్యమైన విషయాల్లో 2-3 మాటలు మాత్రం మనం మననం చేసుకోవాలి. మన ధర్మాన్ని మనం రక్షించాలి, మన ధర్మాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి, దాని బాధ్యత మన మీద ఉంది అనేటువంటి విషయాన్ని ప్రస్తావన చేశారు. గత 15 ఏళ్ళు అన్నారు ముందు, తర్వాత 20 ఏళ్ళ క్రితం నేను ఇక్కడికి వచ్చాను. అప్పుడు వాతావరణం వేరు, అప్పుడు నేను చాలా సంతోషంగా ఉండేవాడిని. ఇప్పుడు చాలా బాగుంది. ఎందుకంటే ముందు కాసేపు ఉండే మాట అయితే ఇంకా ఎక్కువ లాభాన్ని పొందుండేవాడిని అనే మాట చమత్కారంగా, పొందాల్సిన లాభం అంతా వాళ్ళు పొందే అంటే ఇంతకంటే ముందు ఇక్కడికి వచ్చి ఉంటే ఇంకా గొప్ప లాభం ఉండేది అనేటువంటి మాట కూడా చెప్పారు. ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి మనిషిలోనూ కూడా ఒక గుణం ఉంటుంది. ఆ గుణాన్ని మనం పైకి తీయాలి, దాన్ని గుర్తించాలి. అలాంటి ఉదాత్త భావం మనలో ఉండాలి, సత్వగుణ ప్రధానంగా ఉండాలి. గుణవంతులు మాత్రమే ఇతర గుణాలను బట్టి, అంటే ఇతరమైనటువంటి గుణవంతుల్ని గౌరవించగలరు.
గుణీచ గుణ రాగీచ విరళ స్థలంలో జన అని మాట అన్నారు ఆయన. అలాగే కర్మకాండ వల్ల తన్ని తానే ఉద్ధరించుకోవాలి. ఆత్మన ఉద్ధరేది ఆత్మానం అవసాదయ్యేదని వాక్యాలు చెబుతూ ఎవడో వచ్చి నన్ను బాగు చేస్తానని కాదు, నా ప్రయత్నం నేను చేయాలి, నన్ను నేను ఉద్ధరించుకోవడానికి నేను కృషి చేయాలి. దానికి ఈ మార్గం సత్సంగతి పెద్దల దగ్గర ఉండటం ఇదంతా చాలా ప్రధానమైన విషయం. గత 30 సంవత్సరాలుగా జీవన్ముక్తులైనటువంటి మహానుభావులు బాలసింహశాస్త్రి గారి వేద పాఠశాలలో బ్రహ్మశ్రీ వేదమూర్తులు మన రాజేశ్వర శాస్త్రి గారి సన్నిధిలో కాలం గడిపి అనేక రకాలైనటువంటి అభివృద్ధిని పొందాను. వారి దగ్గర ఉండటం వల్ల పుష్పమాలను నెత్తి మీద పెట్టుకున్నప్పుడు దండలో ఉన్న దారం కూడా నెత్తి మీదకి వచ్చినట్టుగా నన్ను కూడా ఈ స్థానంలో కూర్చోబెట్టారు అని చమత్కరించాను. నెత్తి మీద పువ్వులు పెట్టుకుంటే పువ్వులతో పాటు దారం కూడా ఉంటుంది. అలాగే ఆయన దారంతో పోల్చుకున్నారు, కానీ మనం పువ్వులతోనే పోల్చుకుందాం. ఆయన ఉత్తమ స్థానంలో ఉన్నారు, ఉత్తమమైన సంస్కారం పొందారు, దత్త మహారాజు గారి అనుగ్రహం పొందారు దత్తోపాసనతో. ఆయన చెప్పిన గొప్ప గుణం ఏంటి అంటే, మనం పై స్థాయిలో ఉన్నాం, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ విప్పులే కనుక ఆ మాట అనేస్తున్నాను, బయట రికార్డులో ఉంటే బాగుండదు. కానీ మనం పైన ఉన్నాం కనుక కింద వాళ్ళని అడగదు. వచ్చిన తర్వాత మళ్ళీ మానవులకు వస్తుందనే నమ్మకం లేదు. కాబట్టి ఈ జన్మని సార్థకం చేసుకోవడానికి తగిన ప్రయత్నం మనం చేయాలి. కాబట్టి ఇలాంటి సత్సంగతులు ఇలాంటివన్నీ కూడా ఉండాలి. గురూజీ మహారాజు గారి ఆదేశంతో ఆ మఠానికి ఉత్తరాధికారిగా నన్ను నియుక్తి చేశారు. మరి అంత బాధ్యత నేను వహించగలనో లేదో చేయగలనో లేదో నాకు తెలియదు, కానీ గురువుగారి వాక్యాల వల్ల అది పూర్తవుతుంది. దానికి పండితుల యొక్క సహాయ సహకారాలు కూడా కావాలి. ఇక్కడ జరిగేటువంటి సభల్లాగా అక్కడ పీఠంలో కూడా ఈ సభలన్నీ జరగాలి. విద్వాంసుల యొక్క సహాయ సహకారాలు ఇక్కడలాగే అక్కడ కూడా ఉండాలి అనే మాట కూడా వారు చెబుతూ, అక్కడ నిత్యం సత్సంగమే. రాజేశ్వరశాస్త్రి గారి గృహం, బాలసింహశాస్త్రి గారి గృహం అంటే కంచి పరమాచార్య స్వామి వారి యొక్క సన్నిధానంలో ఉంటే ఎంత ఉదాత్తత ఉంటుందో అంతలా ఉదాత్తంగా ఉంటుంది. మా గురువు గారు చెప్తూ ఉండేవారు, పరమాచార్య గారు కాషాయ వస్త్రం ధరించారు, మీరు ధరించలేదు తప్ప, వస్త్రం తేడా తప్ప ఇద్దరికి సమాన స్థితి అనేవారు. బాలసింహశాస్త్రి గారు కంచి పరమాచార్య గారు ఒకే రకమైన స్థాయిలో ఉండే మనుషులు అని చెప్తూ ఉండేవారు. మరి చూడడానికి కూడా చాలా పెద్దలందరూ వెళ్ళేవారు. అంతటి గొప్ప స్థానంలో ఉన్న వ్యక్తి ఆయన సౌజన్యమూర్తిగా సాత్విక ప్రవృత్తితో ఉండి సత్సంగతి యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని మన ధర్మాన్ని మనం ఆచరిస్తూ ఈ ధర్మాన్ని ప్రచారం చేసే బాధ్యతని మనం చేపట్టి ఇతరులకు మార్గదర్శకంగా ఉంటూ మనం బాగుపడి లోకానికి కూడా మేలు చేకూర్చాలి అనేదే వారి ఉపదేశ సారం. అన్ని మాటలు చెప్పాలంటే ఇంకా టైం పడుతుంది. ఇప్పటికే మనకి ఘనస్వస్తికి సమయం అతీతం అవుతుంది కనుక ముఖ్యమైన విషయాలు మనం అనుకున్నాం. స్వామీజీ అనుగ్రహ భాషను ఇచ్చినందుకు వారికి ఈ పరిషత్తు పక్షాన అందరి పక్షాన హృదయపూర్వకమైన నమస్కారాలు అందజేస్తున్నాను. జయ గురుదేవ.